కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపించిందని డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో నల్గొండకు గుండు సున్నా మిగిలిందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణపై వివక్షత చూపిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ బడ్జెట్ కేటాయించిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకుండా పక్షపాతం వహించిందని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుల మతాల పేరుతో విడదీస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యతకు మారుపేరని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు, పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. రాబోయే రోజులలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి 26,000 కోట్ల పన్నులు తీసుకొని బడ్జెట్లో తెలంగాణకి కేటాయించింది గుండు సున్నా అని అన్నారు. మోడీ 3 సార్లు పీఎం అయినా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం 1,60,000 కోట్లు కేటాయించాలని కోరడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధి కోసం మోడీ నిధులు కేటాయించకుండా పక్షపాతం చూపించాడని విమర్శించారు. మోడీ పేదల కోసం బడ్జెట్ కేటాయించకుండా కార్పొరేట్ సంస్థలకు బడ్జెట్ కేటాయిస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాచం సంపత్ రెడ్డి, ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిగ శ్రీను, పొజ్జు శంకర్, సమద్, కత్తులకోటి, ఖలీల్, ఇంతియాజ్ హుసేన్, పోలె జయాకర్, అల్లి సుభాష్ యాదవ్, ఎండీ ఇంతియాజ్, దుబ్బా అశోక్ సుందర్, బీరం కరుణాకర్ రెడ్డి, ఇటికాల శ్రీనివాస్, ఇబ్రహీం, గురిజ వెంకన్న, వజ్జ రమేష్ యాదవ్, జూలకంటి వెంకట్, పుట్ట రాకేష్, వెంకన్నగౌడ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, అజ్జు, ఎలుక సైదిరెడ్డి, పిల్లి గిరి యాదవ్, పేర్ల ఈశ్వర్, జేకే రాజు, కంచర్లకుంట్ల వెంకట్రెడ్డి, పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, చింతపల్లి గోపాల్, నాగేశ్వరరావు, కిన్నెర అంజీ, పెరిక హరిప్రసాద్, దాసరి శంకర్, దాసరి విజయ్, పరశురాం, కృష్ణ, వెంకన్న, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వస్తే భారతదేశంలో బాగుపడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇలా తెలంగాణకు విభజన నాడు చేసిన ఏదైతే ఉన్నదో ఆ చట్టంలో చేసిన దాన్నే ఇప్పటిదాకా మాకు అది అమలు చేస్తలేరు. గిరిజన యూనివర్సిటీ అన్నారు, రూపాయి ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం అన్నారు, ₹1 ఇవ్వలేదు. కాసిపేట కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, ₹1 ఇవ్వలేదు. పెండింగ్ ప్రాజెక్ట్స్ ఇవ్వలేదు. దళిత గిరిజనులకు ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలేదు. వ్యవసాయానికి ప్రాధాన్యత లేదు. కానీ బీజేపీలో కార్పొరేట్ వ్యవస్థకు మాత్రం మొగ్గు చూపుతూ ఉన్నారు. ఏదైతే కార్పొరేట్ ఉన్నారో అదాని అంబానీలకు అదేవిధంగా వారందరికీ మాత్రం మొగ్గు చూపుతూ ఉంది ప్రభుత్వం. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండు సున్నా ఇచ్చింది వాళ్ళ బడ్జెట్లో. ఇది చాలా అన్యాయం. ఇప్పటిదాకా దేశ చరిత్రలో లేదు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఉన్నంతకాలం మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఇలా బీజేపీ మాత్రం వివక్ష చూపిస్తూ ఉన్నది. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో బడ్జెట్లు మొత్తం చాలా రకాలుగా వరాలు ఇచ్చినారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న పాలన ఏది ఉన్నదో కాంగ్రెస్ పాలన ఉన్నదో వారందరికీ కూడా గుండు సున్నా చూపించారు. కాబట్టి ఇలా కేంద్రం మీద వివక్ష చూపిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ దిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా నిర్మలా సీతారామన్ అదేవిధంగా మోడీ దిష్టి దానం చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రాబోయే రోజుల్లో బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఇలా ఏదైతే కులం మతం పేరు మీద బీజేపీ ఏదైతే ఉన్నదో అన్ని కపట నాటకాలు ఆడుతూ ఉన్నది. మీ అందరూ తెలుసు, ఉత్తరప్రదేశ్లో చూడ ఎంత ఇచ్చిన బడ్జెట్, బీహార్లో చూడండి. కాబట్టి ఇలా బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. బడుగు బలైన వర్గాలందరూ కూడా
చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా బీజేపీ వచ్చిన తర్వాత మతం పేరు మీద, కులం పేరు మీద అది నాటకాలు ఆడి ఓట్లు దండుకుంటుంది తప్ప ప్రజలకు చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే శరణ్యం. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, మన పార్టీ. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీతోనే దేశ ప్రజలందరూ కూడా సమైక్యత కోసం, ఐక్యత కోసం పోరాటం చేసేది తప్ప వాళ్ళలాగా స్వార్థం ఎప్పుడు చేయలే. కులం పేరు చెప్పలే, మతం పేరు చెప్పలే. ఇది మన సెక్యులర్ దేశం కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తప్పకుండా అధికారంలో కేంద్రంలో వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన అన్నింటినీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తూ ముగిస్తాం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ సెంటర్లో మోడీ గారు కేడీ దిష్టిబొమ్మ, అలాగే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దిష్టిబొమ్మ తలబెట్టడానికి కారణం తెలంగాణ నుండి 26,000 కోట్ల పన్నులు తీసుకొని తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఈ రాష్ట్రానికి 1,60,000 కోట్ల బడ్జెట్ కావాలని అడిగితే ఇచ్చింది సున్నా, గుండు సున్నా. మోడీ గారు పేదల బడ్జెట్ అని చిన్న రాష్ట్రాల అభివృద్ధి కొరకు పెద్ద ఎత్తున ప్రవేశపెడతామని చెప్పి మాటలు చెప్పింది తప్ప ఓన్లీ తెలంగాణకి వెళ్ళి తీసుకుపోయి 26,000 కోట్లు తీసుకుపోయి ఉత్తరాదికే పెట్టుకుంటున్నాం. బీహార్కు, ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్కు, అక్కడ రాష్ట్రాలకు, గుజరాత్కు తప్ప వారు తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిపి వారి నిరసనగా దిశమూతలు పెట్టడం. మనందరూ తెలుసు, మోడీ వస్తే పేద ప్రజలకు 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానని ఆ రోజు ఓట్లు వేయించుకున్నాం. మళ్ళీ నమ్మి రెండోసారి నమ్మినాం. మూడోసారి మాత్రం తెలంగాణ గుండుసున పెట్టిన నిరసనగా వాళ్ళ మంత్రులు రాజీనామా చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు.